అండి. హాయ్ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉంది? ఆలోచించాల్సిన విషయం దాని గురించి బానే ఉంది అనుకుంటా. ఎందుకు మీకు బాగానే ఉంది అంటే యావరేజ్ లాగా చెప్తున్నారు కదా, ఎందుకని? ఇప్పుడు గేమ్ చేంజర్ అని ఒకటి ఉంది, ఇక్కడ గేమ్ రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకని అలా గేమ్ రాని వాళ్ళు అంటున్నారు? అంటే బాగానే ఆడుతున్నారు కదా, టాస్క్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కదా. మీకు అలా అనిపిస్తుందండి? నాకైతే అనిపించట్లేదు. ఎంటర్టైన్ అవ్వలేదా మీరు? ఎందుకని? అంటే ఎక్కడ నవ్వాలో తెలియట్లేదు. వాళ్ళు చెప్తారేమో వెయిట్ చేస్తున్నాం నవ్వేది, వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఎక్కడ నవ్వాలని. అంటే ఆల్రెడీ నాగార్జున చెప్పాడు కదా, అన్లిమిటెడ్ కామెడీ, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. మరి అవేవి కనిపించలేదు. ఆయన ఎప్పుడైనా నవ్వినాడా? మీరు చూసారా ఆయన నవ్వడం? అదే వచ్చినప్పుడు సండే ప్రతి సండే నవ్వుతాడు కదా. ఏదో మనీ ఇస్తున్నా చెప్పి నవ్వడం కాదమ్మా, రియలిస్టిక్ నవ్వమని చెప్పి అప్పుడు నమ్ముతాం మేము. కామెడీ అన్లిమిటెడ్ ఫన్ ఉందని. సోనియాని రతికాతో కంపేర్ చేస్తున్నారు కదా, మరి ఆ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది? కంపారిజన్ చేసేది ఎందుకు? జస్ట్ యాంగర్నెస్ వాళ్ళ గేమ్ దాని పరంగా కంపేర్ చేస్తున్నారు తప్ప ఇద్దరు ఒకటేం కాదు కదా, ఎవరి గేమ్ వాళ్ళది అంతే. సోనియా గేమ్ ఎలా అనిపించింది అసలు? నాకైతే బాగా అనిపించింది. బట్ ఏమంటే కొంచెం ఓవర్ యాక్షన్, అంటే ఇప్పుడు తన స్వాతంత్రం చూసుకున్నది ఇంకొన్ని మైనస్ ఇస్తుంది, అది చేయకుండా ఉంటే బాగుండేది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా సోనియా బయటికి వెళ్తుందని? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. మన నాగార్జున గారి చేతిలో ఉంది. రీ ఎంట్రీ ఇస్తుంది అంటారా మరి సోనియా ఏమన్నా? ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రెసెంట్, బట్ ఇంకా చెప్పనీకి లేదు. అంటే ఇప్పుడు ఆదిత్య ఓం నిన్న మంటలో చేపెట్టాడు కదా, అప్పుడు బిగ్ బాస్ వార్న్ చేశాడు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాన్ సేఫ్టీస్ ఉంటాయి కదా అండి. అంటే రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారా మరి ఈసారి ఉన్న కంటెస్టెంట్స్? చేస్తున్నారు. రూల్స్ లిమిట్ లో ఉంటాయండి, చేయాల్సిన పనులు చేసే బాగుంటది, ఎక్స్ట్రా పని చేస్తే మండుద్ది. అయితే నిఖిల్ సోనియా వెళ్ళిపోయినందుకు నిఖిల్ పృథ్వీ ఇద్దరు స్లో అయిపోతున్నారు, లో అవుతున్నారు చాలా వరకు అని అన్నారు. మీరు ఏమనుకుంటారు? లవర్ వెళ్ళిపోతే వాళ్ళ లవర్లకు బాధే ఉంటదండి. ఫ్లవర్స్ అని అనుకుంటున్నారా మీరు? అంటే కాదంటారా? అదే బ్రదర్స్ అని చెప్తుంది కదా, చిన్నోడు పెద్దోడు అని చెప్పి. వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళే చెప్తున్నారు కదా చిన్నోడు పెద్దోడు అని చెప్పి. ఆమె చెప్తుంది, బట్ వాళ్ళు అనుకోవట్లేదు కదా. సో ఏదైనా బాగా అనుకున్నప్పుడు మాట్లాడదాం. మరి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అంటారు? బానే ఉంది, ఎందుకంటే మన ఫ్యాన్స్ కదా, బానే ఉందా. అంటే విష్ణుప్రియ కూడా పృథ్వీ తోటి లవ్ ట్రాక్ నడపడానికి ఏమైనా ట్రై చేస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు, గేమ్ కదా, లవ్ ట్రాక్ ఉంటేనే చూస్తా అని ఒక మూమెంట్ ఉంటుంది. నిఖిల్ వర్సెస్ విష్ణుప్రియ అంటే ఇద్దరు స్ట్రాంగ్ అంటే ఎవరు చెప్తారు? విష్ణు. ఎందుకు విష్ణు అంటున్నారు? నాకు ఇష్టం కాబట్టి. అంటే గేమ్ కూడా ఆడాలి కదా మీకు ఇష్టంతో పాటు. గేమ్ ఆడుతుంది కదా, గేమ్ అని మనకి ఇష్టం ఉండాలి కదండి. నాగమణికంట టాప్ 5 దాకా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఉంది కంపల్సరీ. ఎందుకని? పల్లవి ప్రశాంత్ వస్తాననుకునేమో పోయిన సీజన్ లో, ఇది కూడా అంతే, సైలెంట్ కిల్లర్స్. ఓకే, సింపతి యూజ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంటారా? మన లోకంలో ఏదైనా ఫ్రీగా వర్కౌట్ అవుతుందంటే సింపతి ఒక్కటే, అది ఇక్కడే వాడతారు ఎక్కడైనా కానీ. ఇక ఆయన చూసి మరి వేరేటోళ్ళు కూడా వాడే ఛాన్స్ ఉందంటారా? టాలెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు సింపతి వాడితే కాదు కదా, టాలెంట్ ఉండేటోడు వాడతాడు, లేదనో వెళ్ళిపోతాడు అంతే. థ్యాంక్ యూ.